ఆ పక్క ఒకటి పెట్టి అక్కడ కడప ఎలగుంట కమలాపురం ఒకటి పెట్టి అక్కడ పోతాయి. ఇంకా పోయి వాళ్ళకనే కట్టలేకుండా ఈ పోల్ కాడ నుంచి ఆ పోల్ వరకు కట్ చేసినామంటే లోపలికి వస్తాయి, అట్లా వెళ్ళిపోతాయి. ఆ పక్క ఏం లేదు మనకి, ఆ పక్క బయటికి పోయడానికి ఫ్రీగా ఉంటుంది. ఈ పోల్ కాడ నుంచి ఆ పోల్ వరకు ఏం అవసరం లేదు. తిరగాలంటే అదంతా పెద్దది, అదంతా కొట్టాలి, పని పడుతుంది. ఇన్నో అక్కడి నుంచి వస్తాం కదా, అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ పోల్ కాడి నుంచి ఈ పోల్ వరకు మళ్ళీ మాట్లాడుతుంది. పండుగ కదా వచ్చేది, ఇదికే పండుగ పెద్ద పని లేకుండా మనం చిన్న పని కూడా చేస్తాం. లోపలికి వచ్చేది సరిపోతుంది, కింద వాళ్ళకే ఏం అడ్డం ఉండదు, వస్తాయి చెడి లోపలికి వస్తాయి. అడ్డం ఉండదు కదా, ఆర్లగడ్డ బస్సులు ఎట్లా రావాలా, అన్ని లోపలికి వస్తాయి. ఆర్లగడ్డ మల్లవాడి రావాలా, మల్లవాడి అంటే తిప్పుకొని రావాలా, అడ్డ అంటే తిప్పుకుంటాడు. ఇదే రూట్ కాబట్టి వచ్చేది ఆలగడ్డ బస్సులు లోపల అట్లా వస్తాయి, ఇట్లా తిరిగి ఇట్లా పోతాయి. అదే దారి కరెక్ట్ ఆలగడ్డ. పెద్ద చేయాలి, అందులో మార్పు కూడా వేసినారు. 20 అడుగులు ఈ పక్క, 20 అడుగులు ఆ పక్క మొత్తం. బాగుంటారు ఈ నుంచి సార్ ఈడ రౌండ్ చేసేసాను సార్, ఈడ రౌండ్ చేసేస్తాను. అటు వచ్చి ఇట్లా స్మూత్గా ఆటలు చెప్తాను అయ్యే చేపెట్టిన దానికి కష్టం. సరే ప్రొద్దుటూరు ప్రజల అభిప్రాయం మేరకు ట్రాఫిక్ నిబంధనలను ప్రొద్దుటూరులో ఇంప్లిమెంట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల అభిప్రాయం మేరకు
మన ప్రొద్దుటూరు ఏఎస్పీ గారు, మేము, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు అందరూ కలిసి ప్రొద్దుటూరులో ఈ ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా అమలు చేయాలనే నిర్ణయానికి మన మీటింగ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్నటి దినం వచ్చి పోలీసులు, మరి మున్సిపల్ అధికారులు అక్కడ ఉండబడిన వెహికల్స్ అన్నింటినీ, కార్లు, టాటా సుమోలు మొత్తం అంతా కూడా ఖాళీ చేయించి 5-7 బస్సులు బస్ స్టాండ్లో నిలబడే పరిస్థితి కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు కడపకు పోయే అవుట్ ఇన్ అనేది 2 అవసరం కాబట్టి ఇప్పుడు కడపకు పోయే బస్సులన్నీ మళ్ళీ ఊర్లో అక్కడ అన్వర్ థియేటర్ మీదుగా పోయే కారణంగా ఇక్కడ ఇన్ను అవుట్ 2 ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు, మన ఆర్టీసీ వాళ్ళు, మేము అందరం కలిసి అవుట్ అనేది ఇప్పుడు ఉండేది ఇన్ అవుట్ ఉంటుంది, అవతల ఇన్నుకు కొంత గోడను మన మధ్యలో ఉండబడిన డివైడర్ను కొంత తొలగించి ఇన్ అనేది ఏర్పాటు చేయాలనే దానికోసం మేము రావడం జరిగింది. పోలీసు అధికారులు, మళ్ళీ మన ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, మున్సిపాలిటీలు, ఆర్టీసీ వాళ్ళందరూ కలిసి ఇన్నని ఏర్పాటు చేసి ఇంకా మన ఒంటిమిట్ట ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులందరికీ అక్కడికి పోయినారు కాబట్టి పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మిగతా రోడ్లలో కూడా ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా అమలు ఇంప్లిమెంట్ చేస్తారు. డివైడర్ సాయంత్రానికి తీసేస్తారు. రేపటి నుంచో దాన్ని అవుట్ ఇన్ అనేది లోపలికి పంపించి ఏర్పాటు చేద్దాం. ఓకే. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.